పక్షుల గ్రామంలో గత 3 రోజులుగా కురిసిన కుండపోత వర్షం ఎట్టకేలకు ఆగింది. ఆకాశం తేటగా నీలం రంగులో మెరుస్తోంది. చెట్ల ఆకుల మీద నుండి నీటి బిందువులు మెల్లగా రాలుతున్నాయి. చల్లటి స్వచ్ఛమైన గాలి వీస్తోంది. ఎన్నో రోజులుగా గూళ్లలోనే బందీలైపోయిన పక్షులన్నీ మెల్లగా బయటకొచ్చి తుని పిచ్చుక ఇంటి వరాండాలో చేరాయి. బన్ను చిలుక ముక్కుతో గాలి గట్టిగా పీల్చుకుంటూ, అబ్బా మమ్మీ, వర్షం ఆగిపోయిందంటే నాకింకా నమ్మబుద్ధి కావట్లేదు. ఎప్పుడు ఆకాశం ఏడుస్తూనే ఉంది. దాంతోపాటు నేను ఇంట్లోనే ఉండి ఉండి ఏడ్చేశాను. ఈ చల్లటి గాలికి నా కడుపులో ఉన్న జఠరాగ్ని ప్రజ్వరిల్లుతోంది. నాకేదైనా వేడివేడిగా స్పైసీగా కరకరలాడుతూ లోపల మెత్తగా ఉండే పెద్ద ఫుడ్ ఐటెం కావాలి. నా కడుపులో ఎలుకలు ఏకంగా కబడ్డీ ఆడుతున్నాయి మమ్మీ. నీ తిండి కోల ఆపరా బాబు. 3 రోజులు వర్షం పడితే ఇంట్లో ఉన్న సరుకులన్నీ ఖాళీ చేశావు. ఇంట్లో ఉన్న బియ్యం, పప్పులు, గోధుమ పిండి అన్నీ నీ పొట్టలో వేసి లాక్ చేసేశావు. ఇప్పుడు కొత్తగా నీకు స్పైసీ ఐటెం ఎక్కడి నుండి తేను? అయినా సరే వాన ఆగిపోయింది కదా, మనసుకు చాలా ప్రశాంతంగా ఉంది. కాసేపు అలా కూర్చొని ఆ చల్లటి గాలి పీల్చుకో, కడుపు నిండుతుంది. ఆ, గాలి పీల్చుకుంటే కడుపు నిండడానికి నేనేమైనా సైకిల్ టైర్నా మమ్మీ? నాకు ఫుడ్ కావాల్సిందే. చూడు, వాణ్ణల కోప్పడకు. పిల్లలు బోర్ కొట్టున్నారు కదా. మనకు కూడా ఇంట్లోనే ఉండి ఉక్కపోతతో విసుగ్గా ఉంది. ఈరోజు వాతావరణం భలే ఆహ్లాదకరంగా ఉంది. మట్టి వాసన కుమకుమలాడుతోంది. చూస్తుంటే బయటికి ఎక్కడికైనా వెళ్లాలనిపిస్తుంది. లూసీ పౌరం రెక్కలు విదిల్చుకుంటూ, అవును తుని, నా కిరాణా షాప్ కూడా 3 రోజుల నుండి మూసే ఉంది. సరుకులేమైనా పాడయ్యాయో లేదో వెళ్ళి చూసుకోవాలి. కానీ ఈ వాతావరణం చూస్తుంటే పనులు పక్కన పెట్టి అలా గాలిలో తేలిపోవాలనిపిస్తుంది. నా రెక్కలకి పట్టిన తుప్పు వదిలించుకోవాలి. నా చెరువు నిండిపోయి నీళ్లు బయటకు వస్తున్నాయి. ఎన్ని రోజులు వర్షంలో తడిసి నా రెక్కలు బరువెక్కాయి. ఇప్పుడు ఈ లేత ఎండ పడుతుంటే ఎంత హాయిగా ఉందో. నీళ్లలో ఏది కొట్టాలని లేదు, నేల మీద నడవాలని ఉంది. మహీకృత ఆకాశం నుండి దిగుతూ, మిత్రులరా, అడవి మొత్తం వర్షానికి కడిగిన ముత్యంలా మెరిసిపోతుంది. పచ్చదనం కళ్ళు చెదరేలా ఉంది. ఎక్కడా బురదలేదు. రాళ్ళన్నీ శుభ్రంగా కడుక్కొని కొత్తగా కనిపిస్తున్నాయి. ఆకాశం నుండి చూస్తుంటే మన ఊరు ఒక పెయింటింగ్ లాగా ఉంది. అందరూ అలా ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉండగా చిచ్చుకాకి ఒక పెద్ద మైక్ పట్టుకుని ఉత్సాహంగా అక్కడికొచ్చింది. హలా హలా హలా, మైక్ టెస్టింగ్ 1 2 3. మైక్ పనిచేస్తుందా? ఓకే. గ్రామంలోని పక్షులందరికీ ఒక బంపర్ ఆఫర్. ఈ అద్భుతమైన వాతావరణాన్ని మనం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి? నేను నా కార్పొరేట్ బుర్రకి పదును పెట్టే ఒక సూపర్ ఐడియాతో మీ ముందుకొచ్చాను. వావ్ ఆంటీ, ఐడియాతో పాటు చేతిలో బజ్జీల ప్యాకెట్ ఏమైనా తెచ్చావా? నా ఆకలికి నీ మైక్ సౌండ్ తోడై కడుపులో ఎలుకలు డాన్స్ చేస్తున్నాయి. ఆ మైక్ బజ్జీలు ఏమైనా తగిలించి తెచ్చావా? బజ్జీలు కాదురా పండుగ, అంతకు మించి ఫ్రెండ్స్, ఈ రోజు మనం అందరం కలిసి అడవి మధ్యలో ఉన్న ఆ పెద్ద జలపాతం దగ్గరికి వెళ్ళి వన భోజనాలు చేద్దాం. కేవలం భోజనాలు మాత్రమే కాదు, దానికి నేను ఒక స్పెషల్ ఈవెంట్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇదే నా కొత్త ప్రాజెక్టు. ఏంటి, వన భోజనాలా? చాలా మంచి ఆలోచన చిచ్చు. కానీ ఆ స్పెషల్ ఈవెంట్ ఏంటి? మళ్ళీ నువ్వు వాటర్ పార్క్ లాంటి ఫేక్ బిజినెస్ ఏమైనా ప్లాన్ చేస్తున్నావా? మా దగ్గర డబ్బులు లాగడానికి ఏమైనా కొత్త స్కెచ్ వేసావా? లేదుతోనే నేను మారిపోయాను కదా. నా ఐడియా ఏమిటంటే, వన భోజనాలు కమ్ టాలెంట్ షో. మనం అడవికి వెళ్ళి మంచి ఆహారం తింటూ మనలో ఉన్న టాలెంట్ ని ప్రదర్శించాలి. ఎవరైనా పాటలు పాడొచ్చు, డాన్స్ చేయొచ్చు, లేదా కథలు చెప్పొచ్చు. దీనివల్ల మన విసుగు మొత్తం పోయి 100 రెట్లు ఎనర్జీ వస్తుంది. ఎవరి టాలెంట్ వాళ్ళు చూపించొచ్చు. అంటే ఫుడ్ గబగబా తినడం కూడా ఒక టాలెంటేనా? అయితే అందులో నేనే ఫస్ట్ ప్రైజ్ కొట్టాను. 100 బజ్జీలు ఒక్క నిమిషంలో లాగించేస్తాను. ఒరే, పరువు తీయకరా. నువ్వు సైలెంట్ గా కూర్చోవడమే నీ పెద్ద టాలెంట్. నిజంగానా ఆంటీ? భలే ఐడియా. నేను ఈ వర్షంలో కొత్త డాన్స్ స్టెప్ ప్రాక్టీస్ చేశాను. నేను మంచి డాన్స్ చేస్తాను. అందరం కలిసి పెట్టాము. చాలా సరదాగా ఉంటుంది. నిజంగానే ఇది చాలా గొప్ప ఐడియా చిచ్చు. ఆహారంతో పాటు వినోదం కూడా ఉంటే మనసుకు ఎంతో ఉల్లాసంగా ఉంటుంది. అందరూ సిద్ధమా? వెంటనే వంటకాలు మొదలు పెట్టండి. అందరూ వెంటనే అంగీకరించి ఎవరికి వారు తమ ఇళ్లకు వెళ్లి రకరకాల వంటకాలు సిద్ధం చేయడం ప్రారంభించారు. నేను మా పన్ను కోసం స్పెషల్ నిమ్మకాయ పులిహోర, కరకరలాడే ఆలుగడ్డ చిప్స్ చేస్తాను. ఆ అడవిలో కూర్చొని తింటే పులిహోర టేస్ట్ అదిరిపోతుంది.
అందులో పల్లీలు జీడిపప్పులు దట్టంగా వేస్తాను. వాడికి అవే ఇష్టం. నేను నా తోటలో పండిన తాజా కూరగాయలతో మిక్స్డ్ వెజిటేబుల్ బిర్యానీ, దానికి కాంబినేషన్గా చల్లటి పెరుగు పచ్చడి చేస్తాను. నిన్ననే మామిడికాయ కోసాను. పచ్చి మామిడికాయ తురుము కూడా అందులో కలుపుతాను. భలే పుల్లగా ఉంటుంది. నేను నా షాప్లో ఉన్న బెస్ట్ క్వాలిటీ బెల్లం శనగపిండితో తీయటి బూందీ లడ్డూలు, కొద్దిగా కారం మిక్స్చరు తీసుకొని వస్తాను. భోజనం తర్వాత స్వీట్ లేకపోతే ఎలా? నేను అందరికి తాగడానికి స్పెషల్ గా చల్లటి పుచ్చకాయ జ్యూస్ తీసుకొని వస్తాను. అందులో కొద్దిగా పుదీనా కూడా వేస్తాను. చాలా రిఫ్రెషింగ్ గా ఉంటుంది. మరి నేను అందరి గొంతులో శుభ్రం చేయడానికి, పాటలు బాగా పాడడానికి వీలుగా ఘాటైన మిరియాల రసం తీసుకొని వస్తాను. నా మైక్ కూడా తెస్తాను. నా రసం తాగితే ఎంతటి బేస్ గొంతైనా కోకిలలా మారిపోతుంది. అలా కొద్దిసేపటికి అందరూ తమ వంటల బుట్టలతో రచ్చబండ దగ్గరికి చేరారు. బన్నుగాడు అన్ని పుట్టల వాసనలను చూస్తూ ఉక్కిరి బిక్కిరైపోతున్నాడు. మమ్మీ, ఈ బుట్టలన్నీ కలిపితే ఎంత రుచిగా ఉంటాయో కదా. త్వరగా అడవికి వెళ్దాం. నా కడుపులో ఉన్న ఇంజన్ స్టార్ట్ అయిపోయింది. ఇక ఆగదు. నేను అన్ని బుట్టలు నేనే మోస్తాను మమ్మీ. నువ్వు బుట్టలు మోస్తే అడవికి చేరేసరికి అందులో ఒక్క మెతుకు కూడా మిగలదు. నువ్వు సైలెంట్ గా నడువు చాలు. అందరూ కలిసి ఉత్సాహంగా అడవిలోకి ప్రయాణం మొదలుపెట్టారు. అడవి దారి చాలా అందంగా ఉంది. చెట్ల ఆకుల మీద పడుతున్న సూర్యకిరణాలు వజ్రాల్లా మెరుస్తున్నాయి. చల్లటి గాలికి పక్షుల మనసు పులకరించిపోతుంది. మిత్రులరా, నడక జాగ్రత్త. వర్షం వల్ల దారిలో చిన్న చిన్న నీటి గుంటలున్నాయి. అడుగు చూసి వేయండి. బన్ను, నువ్వు పరిగెత్తకరా. బురదలో జారి పడితే నీ పులిహోర బుట్ట నేల పాలవుతుంది. తాతయ్య, పులిహోర బుట్టని నేను నా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటున్నాను. దానికేమైనా అయితే నేను ఈ అడవిలోనే సన్యాసం తీసుకుంటాను. నా కళ్ళు బురద మీద లేవు. ఆ బుట్టలో ఉన్న జీడిపప్పు మీద ఉన్నాయి. నడవండి నడవండి. జలపాతం శబ్దం అప్పుడే ఇక్కడికి వినిపిస్తుంది. అందరూ ఆడుకుంటూ పాడుకుంటూ అడవి మధ్యలో ఉన్న అందమైన జలపాతం దగ్గరికి చేరుకున్నారు. ఆ జలపాతం పైనుండి స్వచ్ఛమైన నీళ్లు నొరగతో కింద పడుతూ అద్భుతమైన శబ్దం చేస్తున్నాయి. కింద ఉన్న పెద్ద పెద్ద బండరాల మీద ఎండపడి వెచ్చగా ఉన్నాయి. వావ్, ఎంత అద్భుతంగా ఉంది ఈ ప్రదేశం. జలపాతం శబ్దం వింటుంటే మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంది. ఇక్కడ ఈ పెద్ద బండరాయి మీద మన సామాన్లు పెట్టుకుందాం. ఎండ కూడా భలే వెచ్చగా తగులుతుంది. ఫ్రెండ్స్, జలపాతం అదిరిపోయింది కదా. మరి ముందు భోజనం చేద్దామా, లేక టాలెంట్ షో మొదలు పెడదామా? నా మైక్ రెడీగా ఉంది. బన్ను చిలుక ముందుకు దూకుతూ, ముందు భోజనమే కావాలి. నా కడుపులో ఖాళీ గదులన్నీ నిండిపోతే కానీ నా బుర్ర పని చేయదు. ముందు ఆ పులిహోర, బిర్యానీ, లడ్డూలు అన్ని బయటికి తీయండి. మైక్ని పక్కన పెట్టండి అంటే ముందు ప్లేట్లు బయటికి తీయండి. అందరూ బన్ను మాటలకు నవ్వి ఒక పెద్ద అరిటాకు పరిచి అందులో ఒకరికొకరు వంటకాలు వడ్డించుకున్నారు. టుని, నీ మిక్స్డ్ వెజిటేబుల్ బిర్యానీ నిజంగా అద్భుతంగా ఉంది. ఆ కూరగాయల వాసన, నెయ్యి వాసన గుబాలేస్తోంది. అసలు ఆ పచ్చి మామిడికాయ తురుము వేయడం వల్ల టేస్ట్ వేరే లెవెల్. అవును చోటు, నీ పులిహార కూడా తక్కువేమీ లేదు. ఆ నిమ్మకాయ పులుసు, పల్లీల కరకర భలే కుదిరింది. నేను ఈ లడ్డూలు కూడా పెడుతున్నాను, అందరూ తీసుకోండి. బన్ను చిలుక నోరు నిండా అన్నం పెట్టుకొని, మమ్మీ, నేను ఇప్పుడు మాట్లాడలేను. నా నాలుక స్వర్గంలో విహరిస్తోంది. ఈ వంటలన్నీ అమృతంలాగా ఉన్నాయి. ఓహో ఆంటీ, ఆ పుచ్చకాయ జ్యూస్ గ్లాస్ ఇవ్వు. కొంచెం గ్యాప్ ఫీల్ చేస్తాను. నా పొట్టలో ఇంకా 2 లడ్డూలకు ప్లేస్ ఉంది. అందరూ కడుపు నిండా భోజనం చేసి హాయిగా విశ్రాంతి తీసుకున్నారు. ఆ తర్వాత చిచ్చుకాకి తన మైక్ తీసుకుని బండరాయి మీద నిలబడింది. హలో, మైక్ టెస్టింగ్. భోజనాలు ఆదిరిపోయాయి. పన్నుగాడి పొట్ట కూడా ఆదిరిపోయే రేంజ్ లో ఉబ్బింది. ఇప్పుడు అసలైన కార్యక్రమం మొదలు. గ్రేట్ ఇండియన్ బర్డ్ టాలెంట్ షో ముందుగా మన ముందుకు వస్తుంది. డాన్సింగ్ డాల్ బొజ్జి పిచ్చుక. బుజ్జి పిచ్చుక ఉత్సాహంగా ముందుకొచ్చి, థ్యాంక్ యూ చిచ్చు ఆంటీ. నేనిప్పుడు మీకు వర్షం పట్టున్నప్పుడు నేను నేర్చుకున్న ఒక స్పెషల్ రెయిన్ డాన్స్ ని చేసి చూపిస్తాను. అందరూ చప్పట్లు కొట్టండి. బుజ్జి పిచ్చుక చాలా అద్భుతంగా రెక్కలాడిస్తూ జలపాతం శబ్దానికి అనుగుణంగా అందంగా డాన్స్ చేసింది. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టారు. అద్భుతం బుజ్జి, నీ డాన్స్ తో మా మనసులన్నీ ఆనందంతో నిండిపోయాయి. అచ్చం నెమలి నాట్యం చేసినట్లుంది. నెక్స్ట్ మన ఎవర్ గ్రీన్ కిరాణా మర్చెంట్ లోసి పౌరం గారు ఒక పాట పాడతారు. లోసే, మైక్ తీసుకో. లూసి పౌరం సిగ్గుపడుతూ, అయ్యో నా గొంతంత బాగోదు చిచ్చు. సరేలే, నేను చిన్నప్పుడు నేర్చుకున్న ఒక జానపద గీతం పాడతాను.
లూసీ పౌరం చాలా మధురంగా ఒక పాత పాట పాడింది. ఆ పాట జలపాతం హోరులో కలిసి భలే వినసొంపుగా అనిపించింది. వావ్ లూసీ ఆంటీ, నీ గొంతులో కిరాణా షాపులో ఉన్న బెల్లం అంతా కలుపుకున్నావా? చాలా స్వీట్ గా పాడావు. ఇప్పుడు నా టర్న్. నేను ఒక కథ చెప్తాను. ఊరి, నువ్వు కథలు కూడా చెప్తావా? ఏ కథరా? మళ్ళీ ఏదైనా ఫుడ్ కథనా? ఇది ఒక సైన్స్ ఫిక్షన్ కథ మమ్మీ. ఒకరోజు ఒక పెద్ద ఆలుగడ్డ, ఒక టమాటో, ఒక పచ్చిమిర్చి కలిసి ఒక స్పేస్ షిప్ లో ఆకాశంలోకి వెళ్ళాయి. అక్కడ అవి ఒక పెద్ద కడాయి లాంటి గ్రహం మీద పడ్డాయి. ఆ గ్రహం అంతా నూనెతో నిండి ఉంది. వెంటనే అవన్నీ కరకరలాడే బజ్జీల్లాగా మారిపోయాయి. అప్పుడు బజ్జీ మ్యాన్ అనే ఒక గ్రహాంతరవాసి వచ్చి వాటిని సాసులో ముంచుకొని తినేసింది. దట్ ఈస్ ది ఎండ్. బన్ను చెప్పిన కథ విని అందరూ పడి పడి నవ్వారు. ఊరిని ఆకలి గోల తగలయ్యా, నీ కథలో కూడా బజ్జీలు తిండిగోలేనా? భలే నవ్వించావురా బన్నుగా. నీ కథకి ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సిందే. ఇలా అందరూ తమ తమ టాలెంట్లను ప్రదర్శించారు. చిచ్చుకాకి కడుపుప్ప నవ్వించే జోకులు చెప్పింది. కుహుబాతు నీళ్లల్లో అందమైన స్విమ్మింగ్ విన్యాసాలు చేసి చూపించింది. మహిగ్రద్ద ఆకాశంలో ఎత్తుగా ఎగిరి గుండ్రంగా గిరగిరా కొడుతూ విన్యాసాలు చేశాడు. ఫ్రెండ్స్, ఈ రోజు నిజంగా నా లైఫ్ లో బెస్ట్ పిక్నిక్. భోజనం ఎంత బాగుందో, మీరందరూ చూపించిన టాలెంట్ కూడా అంతకంటే అద్భుతంగా ఉంది. మనలో ఎన్ని టాలెంట్లు ఉన్నాయని నాకు ఈ రోజే తెలిసింది. నా మైక్ ఈ రోజు ధన్యమైపోయింది. అవును చిచ్చు, ఇన్ని రోజులు వానలో ఇంట్లో బందీలై ఉండి మనసుకు పట్టిన తుప్పు మొత్తం ఈ రోజు వదిలిపోయింది. అందరం కలిసి ఇలా నవ్వుకోవడం మన ఆరోగ్యానికి చాలా మంచిది. నాకసలు ఇంటికి వెళ్ళాలని అనిపించట్లేదు. ఈ వాతావరణం చూస్తుంటే 10 రోజులు ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. నిజమే చోటు, ఈ వాతావరణం, ఈ ఆహారం, మీ అందరి స్నేహం, ఇవన్నీ చూస్తుంటే కాలం ఇలాగే ఆగిపోతే బాగుండు అనిపిస్తుంది. నా కిరాణా షాపుకి ఈ రోజు సెలవిచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. సూర్యుడు మెల్లగా అస్తమిస్తున్నాడు. ఆకాశం నారింజ ఎరుపు రంగులతో అద్భుతంగా మారింది. జలపాతం నీళ్లు ఆ సూర్యకాంతిలో బంగారు వర్ణంలో మెరుస్తున్నాయి. అందరూ ఆ అందమైన దృశ్యాన్ని చూస్తూ ప్రశాంతంగా కూర్చున్నారు. బన్ను చిలుక నిట్టూరుస్తూ, మమ్మీ, నా పొట్ట ఇంకా ఫుల్ గానే ఉంది. కానీ ఈ వాతావరణం చూస్తుంటే నాకు మళ్ళీ ఇంకో బూందీ లడ్డు తినాలనిపిస్తుంది. నా నాలుక మాట వినట్లేదు మమ్మీ. ఇంకా లడ్డూలు మిగిలే ఉన్నాయి బన్ను, తీసుకో. ఈ రోజు నీకు అన్లిమిటెడ్ ఫుడ్ ఆఫర్. నువ్వు ఎన్ని తిన్నా ఎవ్వరూ ఏమీ అనరు. చీకటి పడుతూ ఉండడంతో అందరూ తమ తమ సామాన్లు బుట్టలు సర్దుకుని తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యారు. మిత్రులారా, చీకటి పడుతుంది. అడవిలో చీకటి పడితే దారి దొరకడం కష్టం. అందరూ జాగ్రత్తగా ఒకరు చెయ్యి ఒకరు పట్టుకుని నడవండి. ముందు నేను నడుస్తాను, నా వెనకాల మీరు నడవండి. తాతయ్య, నేను నా పులిహోర బుట్టను పట్టుకుంటాను. బుజ్జి నా చెయ్యి పట్టుకుంటుంది. మేము సేఫ్. దారిలో ఆ లడ్డూలు పడిపోకుండా చూసుకోవడమే నా మెయిన్ టార్గెట్. అందరూ నవ్వుకుంటూ ఇంటి దారి పట్టారు. ఈ వర్షాకాలం మనకు ఎన్ని రోజులు బోర్ కొట్టించినా ఈ రోజు మాత్రం జీవితంలో మర్చిపోలేని ఒక అద్భుతమైన జ్ఞాపకాన్ని ఇచ్చింది. మట్టి వాసన, జలపాతం శబ్దం నా మనసులో ముద్రించుకుపోయాయి. అవును కుహు, ప్రకృతి ఎప్పుడు మనకు మంచి చేస్తుంది. వర్షం పడితేనే కదా ఈ అడవి ఇంత పచ్చగా, ఈ జలపాతం ఎంత అందంగా మారింది. ఇలాగే కష్టాలు వచ్చినప్పుడే మన స్నేహం విలువ కూడా మనకు తెలుస్తుంది. కరెక్ట్ గా చెప్పవుతానే. మనం ఎప్పుడో ఇలాగే ఒకరికొకరు సాయం చేసుకుంటా కష్ట సుఖాలను పంచుకుంటూ ఉంటే ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోవచ్చు. వచ్చే వారం మళ్ళీ ఇలాగే ఇంకో కొత్త ప్రదేశానికి వన భోజనాలకు వెళ్దాం, సరేనా? నా నెక్స్ట్ ప్రాజెక్ట్ కి రెడీగా ఉండండి. ఖచ్చితంగా చిచ్చు. నెక్స్ట్ టైం నేను స్పెషల్ గా పన్నీర్ బటర్ మసాలా చేస్తాను. అది తింటే బన్నుగాడు 2 రోజులు నిద్రపోతాడు. యాహూ! పన్నీర్ బటర్ మసాలా అంటే నువ్వు నెక్స్ట్ టైం మైక్ తెచ్చినా తేకపోయినా పర్వాలేదు, కానీ పన్నీర్ మాత్రం కంపల్సరీ. నెక్స్ట్ వీక్ కోసం నేను ఇప్పటి నుండే నా పొట్ట ఖాళీ చేసుకుంటాను. అందరూ సంతోషంగా నవ్వుకుంటూ పక్షుల గ్రామానికి చేరుకున్నారు. ఆ వనభోజనాలు, ఆ జలపాతం, వాళ్ళు పంచుకున్న నవ్వులు వాళ్ళందరి మనసుల్లో ఒక అందమైన చిత్రంగా శాశ్వతంగా నిలిచిపోయాయి. ఆ రాత్రి అందరూ ఎంతో ప్రశాంతంగా మరుసటి రోజు గురించి కొత్త ఆశలతో నిద్రపోయారు. ఈ కథలోని నీతేంటంటే, ప్రకృతితో మమేకమై గడపడం మనసుకు ఎంతో ఉల్లాసాన్నిస్తుంది. స్నేహితులతో కలిసి ఆనందాన్ని పంచుకోవడం, మనలోని నైపుణ్యాలను ప్రదర్శించడం వల్ల జీవితంలో ఒత్తిడి తగ్గి సరికొత్త ఉత్సాహం వస్తుంది.